హలో స్టూడెంట్స్, మనం లాస్ట్ క్లాస్లో సర్ఫేస్ టెన్షన్, నెక్స్ట్ సర్ఫేస్ టెన్షన్ పైన ఏ వాటర్ డ్రాప్లెట్ ఎలా ఉంటుంది, లిక్విడ్ జెట్ పైన ఎలా ఉంటుంది, నెక్స్ట్ హాలో బబుల్ పైన ఎలా ఉంటుంది అనేది చదువుకున్నాం నాన్న. ఈరోజు క్లాస్లో క్యాపిలారిటీ అనే కాన్సెప్ట్ చదువుకున్నాం. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నాన్న. ఓకే, ఈ క్యాపిలారిటీ మీ డైలీ లైఫ్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి క్యాపిలారిటీ పైన. ఈ క్యాపిలారిటీ యాక్షన్ మీ డైలీ లైఫ్లో చాలా సందర్భాల్లో మీరు చూసింటారు. ఎక్కడెక్కడ చూసింటారంటే, పాతకాలంలో బుడ్డీలు అనేటివి వాడుతూ ఉన్నారు. కరెంట్ లేని సమయంలో బుడ్డీలు అనేటివి వాడుతూ ఉన్నాం. బుడ్డీలు అంటే లాంతర్ టైపు. ఏ వాడుతూ ఉన్నారంటే, మన గాజు సీసాలు ఉంటాయి. గాజు సీసాలో కిరోసిన్ కానీ ఏదైనా పోసేసి దానికి ఒక క్లాత్ ఒత్తి అంటారు. ఓకేనా, ఆ క్లాత్ అనేది దాంట్లో ముంచి వేస్తారు. ఓకేనా, పైన క్యాప్కి చిన్న హోల్ చేసేసి ఆ ఒత్తి అనేది ఆ క్యాప్లోంచి తీసేసి దాన్ని ల్యాంప్ లాగా వాడుతూ ఉన్నారు. ఓకేనా, ఎప్పుడైతే ఆ క్లాత్ అనేది ఆ కిరోసిన్లో మునిగిందనుకో, ఎప్పుడైతే మునిగిందో అప్పుడు ఏం చేస్తుందంటే, ఈ పైన ఫైర్ బర్న్ అయ్యే కొద్దీ ఈ కింద ఉన్న కిరోసిన్ ఏమవుతూ ఉంటుంది చూడండి. ఇవి లాంతర్లు అనేటివి మన చిన్నప్పుడు ఉన్నాయి. ఓకేనా, చిన్న గాజు సీసాలో ఒత్తి క్లాత్ పెట్టేసి ఇక్కడ కిరోసిన్ అనేది పోసేస్తుంటారు. ఓకేనా, ఈ క్లాత్ అనేది బర్న్ అయ్యే కొద్దీ ఈ కిరోసిన్ అనేది ఈ క్లాత్ ద్వారా పైకి వెళ్తూ ఉంటుంది. ఓకేనా, ఓకేనా, ఈ విధంగా కిరోసిన్ అనేది కింద నుంచి క్లాత్ సహాయంతో పైకి వెళ్తుంది చూసినారా. ఈ యాక్షన్ని ఏమంటారంటే క్యాపిలారిటీ అంటారు. ఓకేనా, ఇది మీరు ఇంకా చాలా లైఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు గ్రౌండ్లో ఉన్న వాటర్ని ట్రీ ఎలా తీసుకుంటుంది, రూట్స్ సహాయంతో కింద ఉన్న వాటర్ని పైన స్టెమ్ కానీ లీవ్స్ కానీ తీసుకుంటుంది. అది అక్కడ కూడా క్యాపిలారిటీ యాక్షనే జరుగుతుంది. ఓకేనా, ఇది మనకు డీప్గా అర్థం అవ్వాలంటే ఫస్ట్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. చూడండి, నేనేం తీసుకున్నానంటే ఒక టబ్ తీసుకొని ఆ టబ్లో ఒక గ్లాస్ ట్యూబ్ అనేది ఇమ్మర్స్ చేసిన. ఇమ్మర్స్ చేయడం అంటే కింద ముంచినాను. ఓకేనా, ఎప్పుడైనా కూడా ఒక గ్లాస్ ట్యూబ్ కాదు, మీ పెన్ ట్యూబ్ ఉంటుంది చూసినారా, పెన్ ట్యూబ్ రీఫుల్ తీసేసి పెన్ ట్యూబ్, ఆ ట్యూబ్ ముంచినా మనం ఏం చూడొచ్చు, ఈ బీకర్ ఆ టబ్లో ఉన్న వాటరు ఆ క్యాప్లో ఆ గ్లాస్ ట్యూబ్లోకి మూవ్ అవుతాయి. ఎందుకు మూవ్ అవుతాయంటే, ఇక్కడ క్యాపిలరీ యాక్షన్ అనే ఒక ఫినామినన్ అనేది జరుగుతుంది నాన్న. అసలు ఈ క్యాపిలారిటీ అంటే ఏందనేది మనము డీటెయిల్గా చదువుకుందాం. చూడండి, ఫస్ట్ డెఫినేషన్ చూడండి. క్యాపిలారిటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద phenomenon of rise or fall of a liquid surface in a small tube relative to the adjacent general level of liquid when tube is held vertically in the liquid. అంటే దీని అర్థం ఏంటంటే, మనము ఒక లిక్విడ్లో చిన్న ట్యూబ్ అనేది వర్టికల్గా ఇమ్మర్స్ చేసినప్పుడు ఈ వర్టికల్ ట్యూబ్లోకి వాటర్ అనేది రైజ్ అయినా అవ్వచ్చు, ఫాల్ అయినా అవ్వచ్చు విత్ రెస్పెక్ట్ టు జనరల్ లెవెల్. అంటే ఈ బీకర్ ఆ టబ్లో ఉన్న లెవెల్తో పోల్చుకుంటే విత్ రెస్పెక్ట్ టు అంటే ఈ టబ్లో ఉన్న వాటర్తో పోల్చుకుంటే వాటర్ లెవెల్ అనేది లిక్విడ్ లెవెల్ అనేది, వాటర్ కాదన్న లిక్విడ్ లెవెల్ అనేది పెరగచ్చు, తగ్గచ్చు. ఓకేనా, ఈ ఫినామినన్ని ఏమంటారంటే, పెరిగేది కానీ రైజ్ కానీ ఫాల్ కానీ అవి అయ్యే ఫినామినన్ని ఏమంటారంటే క్యాపిలారిటీ అంటారు. ఓకేనా, ఇది బేస్డ్ ఆన్ లిక్విడ్ని బట్టి పెరగచ్చు, తగ్గచ్చు. జనరల్గా వాటర్ అయితే హైట్ అనేది పెరుగుతుంది నాన్న. అదే మెర్క్యూరీకి అయితే వాటర్ ఈ లెవెల్ అనేది తగ్గుతుంది. ఓకేనా, విత్ రెస్పెక్ట్ టు ఈ లెవెల్ నాన్న.
వాటర్ అయితే ఈ జనరల్ పక్కన ఉన్న లెవెల్ అంటే కంటైనర్లో ఉన్న వాటర్ లెవెల్తో పోల్చుకుంటే ట్యూబ్లో ఉన్న వాటర్ లెవెల్ అనేది పెరుగుతుంది వాటర్కి అయితే. అదే మెర్క్యూరీకి అయితే ఇక్కడ ఉన్న లెవెల్ కన్నా పక్కన లెవెల్ తగ్గిపోతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? డెఫినేషన్ అర్థమైంది కదా? ఓకే, చూడండి మళ్ళీ ఒకసారి చూడండి. క్యాపిలారిటీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద phenomenon of rise or fall of a liquid surface in a small tube relative to the adjacent general level. అంటే వాటర్ ట్యూబ్లో స్మాల్ ట్యూబ్లో లిక్విడ్ సర్ఫేస్ అనేది దాని లెవెల్ని రైజ్ చేసుకోవచ్చు లేదా ఫాల్ చేసుకోవచ్చు విత్ రెస్పెక్ట్ టు అడ్జసెంట్ జనరల్ లెవెల్. అంటే కంటైనర్లో ఉన్న లిక్విడ్ లెవెల్తో పోల్చుకుంటే రైజ్ అయినా అవ్వచ్చు, ఫాల్ అయినా అవ్వచ్చు. ఈ ఫినామినన్ ఏమంటారంటే క్యాపిలారిటీ యాక్షన్ అంటాము. చూడన్నా, ఇది ఎప్పుడు జరుగుతుందంటే మనము ఈ స్మాల్ ట్యూబ్ని మనము ఏదైనా లిక్విడ్లో వర్టికల్గా ఇమ్మర్స్ చేసినప్పుడే జరుగుతుంది. ఓకేనా? ఓకే, చూడండి. ది రైజ్ ఆఫ్ లిక్విడ్ ఈజ్ నోన్ యాజ్ క్యాపిలరీ రైజ్ అంటాం. అంటే లిక్విడ్ అనేది దాని సర్ఫేస్ని పెంచుకునింది అనుకో, అంటే లిక్విడ్ సర్ఫేస్ అనేది రైజ్ అయిందనుకో దాన్ని క్యాపిలరీ రైజ్ అంటాము. అదే లిక్విడ్ సర్ఫేస్ అనేది ఫాల్ అయిందనుకో దాన్ని క్యాపిలరీ డిప్రెషన్ అంటాం. క్యాపిలరీ డిప్రెషన్. ఇక్కడ చూడండి, దీంట్లో వాటర్ అనేది రైజ్ అయింది. ఓకేనా? జనరల్ వాటర్ లెవెల్తో పోల్చుకుంటే వాటర్ లెవెల్ అనేది రైజ్ అయింది కాబట్టి దీన్ని ఏమంటాము? క్యాపిలరీ రైజ్ అంటాం. అదే ఇక్కడ చూడండి, ఇక్కడ మెర్క్యూరీ తీసుకున్నాం. ఓకేనా? ఈ మెర్క్యూరీలో ఏమవుతుందంటే చూడు, ఈ మెర్క్యూరీలో ఈ మెర్క్యూరీ జనరల్ లెవెల్తో పోల్చుకుంటే దాని లెవెల్ ట్యూబ్లో ఉన్న మెర్క్యూరీ సర్ఫేస్ లెవెల్ తగ్గిపోయింది. ఓకేనా? దీన్ని క్యాపిలరీ డిప్రెషన్ అంటాం. క్యాపిలరీ డిప్రెషన్ అంటాం. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే జరుగుతుందంటే క్యాపిలరీ యాక్షన్ అనేది మేజర్గా ఎందువల్ల జరుగుతుందంటే డ్యూ టు కోహెషన్ అండ్ అదెషన్ ఫోర్సెస్. కోహెషన్ అండ్ అదెషన్ ఫోర్సెస్. ఓకేనా? ఎందువల్ల అంటే కోహెషన్ అండ్ అదెషన్ వల్ల జరుగుతుంది. ఓకేనా? చూడండి, క్యాపిలరీ రైజ్ అనేది ఎందుకు జరుగుతుందంటే అదెషన్ ఫోర్సెస్ అనేటివి ఎక్కువ ఉండడం వల్ల జరుగుతుంది. అదెషన్ ఫోర్సెస్ అనేటివి ఎక్కువ ఉంటాయి. అదెషన్ ఫోర్స్ అనేటివి ఎక్కువ ఉండడం వల్ల క్యాపిలరీ రైజ్ అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్యాపిలరీ ఫాల్ అనేది క్యాపిలరీ డిప్రెషన్ అనేది ఎందుకు జరుగుతుందంటే కోహెసివ్ ఫోర్సెస్ అనేటివి ఎక్కువ ఉంటాయి. కోహెసివ్ ఫోర్సెస్ అనేటివి ఎక్కువ ఉంటాయి. దేనికన్నా? అదెసివ్ ఫోర్సెస్ కన్నా కోహెసివ్ ఫోర్సెస్ ఎక్కువ ఉంటాయి. కోహెసివ్ ఫోర్సెస్, అదెసివ్ ఫోర్సెస్ అనేటివి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కోహెసివ్ ఫోర్సెస్ అంటే సేమ్ మాలిక్యూల్స్ మధ్య ఉన్న అట్రాక్షన్ ఫోర్స్ని కోహెసివ్ ఫోర్స్ అంటాము. డిఫరెంట్ మాలిక్యూల్స్ మధ్య ఉన్న అట్రాక్షన్ ఫోర్స్ని అదెషన్ ఫోర్స్ అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాపిలరీ రైజ్లో ఏం చెప్పాము? అదెషన్ ఫోర్సెస్ అనేటివి ఎక్కువ ఉంటాయని చెప్పినాం. అదెషన్ ఫోర్సెస్ అంటే ఏంటి? డిఫరెంట్ మాలిక్యూల్స్ మధ్య ఉన్న అట్రాక్షన్ ఫోర్స్ అని అదెషన్ అంటాం. ఇక్కడ డిఫరెంట్ మాలిక్యూల్స్ ఏవినా అంటే ఒకటి గ్లాస్ యొక్క మాలిక్యూల్స్, రెండు వాటర్ యొక్క మాలిక్యూల్స్. అర్థమైందా? ఇక్కడ రైజ్ ఎందుకు వచ్చిందంటే వాటర్ మాలిక్యూల్స్కు మధ్య ఉన్న అట్రాక్షన్ ఫోర్స్ కన్నా లిక్విడ్కు వాటర్కు గ్లాస్కు మధ్య ఉన్న అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఎక్కువ. అర్థమైందా? వాటర్ మాలిక్యూల్స్కు ఉన్న అట్రాక్షన్ ఫోర్స్ కన్నా గ్లాస్ మాలిక్యూల్స్కు వాటర్ మాలిక్యూల్స్కు ఉన్న అట్రాక్షన్ ఫోర్స్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ క్యాపిలరీ రైజ్ అనేది జరిగింది. అర్థమైందా? ఎక్కువ ఉంది కాబట్టి ఈ వాటర్ అనేది గ్లాస్ అంచుల వరకు వెళ్ళిపోతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకున్నానా? దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఈ క్యాపిలరీ రైజ్ని కానీ ఫాల్ కానీ దేంతో ఏ యూనిట్స్లో మెజర్ చేస్తారంటే
ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంటీమీటర్స్ ఆర్ మిల్లీమీటర్. ఇవి సెంటీమీటర్ కానీ లేదా మిల్లీమీటర్లో కానీ కొలుస్తారు నాన్న. ఓకే, ఈ రైజు ఫాలు దీని వాల్యూ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? దీని వాల్యూ అంటే ఎంత హైట్ వెళ్తుంది. ఓకేనా, ఎంత హైట్ 2 మీటర్ల 3 మీటర్ల 2 సెంటీమీటర్ల 3 సెంటీమీటర్లు కాదు నాన్న, యాక్చువల్లీ సెంటీమీటర్ల 2 సెంటీమీటర్ల 3 సెంటీమీటర్ల 2 mm 3 mm అని. ఈ వాల్యూ అనేది, ఈ న్యూమరికల్ వాల్యూ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఈ లిక్విడ్ యొక్క, ఈ ట్యూబ్లో వస్తుంది కదా, ఆ లిక్విడ్ యొక్క స్పెసిఫిక్ వెయిట్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ ఈ ట్యూబ్, మనం తీసుకునే ట్యూబ్ యొక్క డయామీటర్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఈ లిక్విడ్ సర్ఫేస్ అనేది ఎయిర్కు ఇంటర్ఫియరెన్స్ అయింది, అంటే ఎయిర్ లిక్విడ్ రెండు కాంటాక్ట్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఓకేనా, ఈ సర్ఫేస్ టెన్షన్ పైన, నెక్స్ట్ స్పెసిఫిక్ వెయిట్ పైన, నెక్స్ట్ డయామీటర్ ఆఫ్ ద ట్యూబ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఏది ఎంత రైజ్ అవ్వాలి, ఎంత ఫాల్ అవ్వాలనే న్యూమరికల్ వాల్యూ అనేది. ఓకేనా, ఇట్స్ వాల్యూ డిపెండ్స్ అపాన్ స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ద లిక్విడ్, డయామీటర్ ఆఫ్ ద ట్యూబ్ అండ్ సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ద లిక్విడ్. ఇది నాన్న, ఇది మేజర్గా క్యాపిలారిటీ యాక్షన్ అంటే ఏంటి, క్యాపిలరీ రైజ్ అని దేని అంటాము, క్యాపిలరీ డిప్రెషన్ అని దేని అంటాము, ఇది ఏ యూనిట్స్లో మెజర్ చేస్తారు. నెక్స్ట్ దీని ఏ యూనిట్స్, ఈ న్యూమరికల్ వాల్యూ అనేది వేటిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి, మనం ఏం చెప్పాము, వాటర్లో అయితే క్యాపిలరీ రైజ్ అనేది జరుగుతుంది అని చెప్పినాం. రైజ్ అనేది జరుగుతుంది, దీన్ని మనం మెజర్ చేయాలి కదా ఎంత జరుగుతుంది అనేది. ఓకేనా, కాబట్టి దీనికి మనము ఒక ఫార్ములా అనేది డిరైవ్ చేయాలి. ఎంత రైజ్ అవుతుంది అనేది తెలుసుకోవడానికి మనము ఒక ఫార్ములా అనేది డిరైవ్ చేయాలన్న. ఈ ఫార్ములా డిరైవ్ చేసే ముందు మనము ఇక్కడ ఈ డయాగ్రామ్ని బాగా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే, చూడండి, ఇక్కడ లిక్విడ్ సర్ఫేస్ అనేది ఎయిర్తో కాంటాక్ట్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా సర్ఫేస్ టెన్షన్ ఫోర్సు యాక్ట్ అవుతుంది. ఓకేనా, ఈ సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్ చూడండి ఈ విధంగా యాక్ట్ అవుతుంది నాన్న, సమ్ యాంగిల్తో యాక్ట్ అవుతుంది. ఓకేనా, ఆ యాంగిల్ని ఏమని మనం అనుకున్నామంటే తీటా అనుకున్నాం. ఓకే, తీటా. ఓకే, నెక్స్ట్ ఎంతైతే హైట్ రైజ్ అవుతుందో ట్యూబ్లో, స్మాల్ ట్యూబ్లో, దాన్ని హైట్ హెచ్ అనుకున్నాం. ఓకే, చూడండి, ఎక్స్ప్రెషన్ ఫర్ క్యాపిలరీ రైజ్, ఎంత రైజ్ అయింది కనుక్కోవడానికి ఒక ఫార్ములా అనేది డిరైవ్ చేసుకున్నాం. దానికి ఏం చేస్తున్నాము, కన్సిడర్ ఏ గ్లాస్ ట్యూబ్ ఆఫ్ స్మాల్ డయామీటర్ డి. ఓకే, ఈ ట్యూబ్ యొక్క డయామీటర్ డి. ఓకేనా, స్మాల్ డయామీటర్ డి అనే స్మాల్ ట్యూబ్ తీసుకున్నాము. ఓపెన్ ఎట్ బోత్ ఎండ్స్, 2 ఎండ్స్లో ఓపెన్ ఉండాలి, 2 ఎండ్స్లో ఓపెన్ ఉండాలి. అండ్ ఈజ్ ఇన్సర్ట్ ఇన్ ఏ లిక్విడ్, అండ్ ఇన్సర్టెడ్ ఇన్ ఏ లిక్విడ్, దాన్ని ఒక లిక్విడ్లో ఇన్సర్ట్ చేసినాం ఆర్ ఇమ్మర్స్ చేసినాం. సే వాటర్లో ఇమ్మర్స్ చేసినామని అనుకోండి. ది లిక్విడ్ విల్ రైజ్ ఇన్ ద ట్యూబ్ అబౌవ్ ద లెవెల్ ఆఫ్ ద లిక్విడ్. అంటే మనము ఈ ట్యూబ్ని లిక్విడ్లో ఇన్సర్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ అవుట్ సైడ్ ఉన్న లిక్విడ్ లెవెల్ కన్నా ఈ ట్యూబ్లో వాటర్ లెవెల్ అనేది పెరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ లెట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద లిక్విడ్ ఇన్ ద ట్యూబ్. ఓకేనా, అండర్ ఏ అంటే ఎంతైతే రైజ్ అవుతుందో ఆ రైజ్ అయిన దాన్ని హెచ్ అనే హైట్ అనుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ అండర్ ఏ స్టేట్ ఆఫ్ ఈక్విలిబ్రియం ది వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ ఆఫ్ హైట్ హెచ్ ఈస్ బ్యాలెన్స్డ్ బై ద ఫోర్స్ అట్ ద సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్ ఇన్ ద ట్యూబ్. ఓకేనా, అంటే దీని అర్థం ఏంటంటే ఈ వాటర్ ట్యూబ్లో, ఓకేనా, ఈ స్మాల్ ట్యూబ్లో వాటర్ అనేది రైజ్ అయింది కదా, ఈ రైజ్ అయిన వాటర్ అనేది దీని వాటర్ ఈ వాటర్కి సమ్ వెయిట్ అనేది ఉంటుందా, ఈ వెయిట్ అనేది ఎప్పుడు కూడా డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. ఓకేనా, ఎందుకు, డ్యూ టు
యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, వెయిట్ అనేది ఆల్వేస్ డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. ఓకేనా. ఇది ఈ వాటర్ అనేది ఈ స్మాల్ ట్యూబ్లో బ్యాలెన్స్డ్గా ఆర్ స్టేబుల్గా ఉండాలంటే ఏం చేయాలి, ఈ వెయిట్ని కౌంటర్ బ్యాలెన్స్ చేసే సమ్ ఫోర్స్ అనేది ఉండాలనా, సమ్ ఫోర్స్ అనేది ఉండాలి. ఆ ఫోర్స్ ఏంది అంటే ఇదే, ఏంటిది, సర్ఫేస్ టెన్షన్ అనే ఫోర్సు ఆర్ సర్ఫేస్ మీద యాక్ట్ అయ్యే ఫోర్సు ఈ వెయిట్ని కౌంటర్ బ్యాలెన్స్ చేస్తుంది. ఓకేనా, అర్థమైందా. వెయిట్ అనేది ఆల్వేస్ డౌన్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. ఈ ట్యూబ్లో ఈ వాటర్ అనేది అలానే స్టేబుల్గా ఆర్ ఈక్విలిబ్రియంగా ఉండాలంటే ఈ వెయిట్ని కౌంటర్ బ్యాలెన్స్ చేసే ఫోర్స్ అనేది ఉండాలి. ఆ ఫోర్స్ ఏది అంటే సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్. ఓకే, ఇదేనా. చూడండి, అండర్ ఏ స్టేట్ ఆఫ్ ఈక్విలిబ్రియం ది వెయిట్ ఆఫ్ లిక్విడ్ ఆఫ్ హైట్ h is balanced by a force at the surface of the liquid in the tube. అంటే వెయిట్ని హెచ్ హైట్ ఉండే లిక్విడ్ యొక్క వెయిట్ని కౌంటర్ బ్యాలెన్స్ చేయడానికి సర్ఫేస్ మీద ఏదో ఒక ఫోర్సు ఉండాలి. బట్ ది ఫోర్స్ ఎట్ ద సర్ఫేస్ of the liquid in the tube is due to surface tension. ఓకే, ఆ సర్ఫేస్ మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ ఏంటి నాన్న, సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్. ఓకే, సర్ఫేస్ టెన్షన్ దేంతో డినోట్ చేస్తాము, సిగ్మాతో డినోట్ చేస్తాం. లెట్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ ద లిక్విడ్. నెక్స్ట్ theta is the angle of contact between liquid and the glass tube. ఓకేనా. తీటా అనేది ఏంటంటే గ్లాస్ సర్ఫేస్కు, ఓకే, గ్లాస్ సర్ఫేస్కు నెక్స్ట్ లిక్విడ్ యాక్ట్ అయ్యే ఫోర్స్కు గ్లాస్ ట్యూబ్కు మధ్య ఉన్న యాంగిల్ని తీటాతో డినోట్ చేసినాం. ఓకే, ఇప్పుడు చూడన్న, ఏ ఫోర్స్ అయినా సమ్ యాంగిల్తో యాక్ట్ అవుతుందంటే ఆ ఫోర్స్ని మనము రిజాల్వ్ చేసుకోవచ్చు. అంటే వర్టికల్ డైరెక్షన్లో చేసుకోవచ్చు, హారిజాంటల్ డైరెక్షన్లో చేసుకోవచ్చు. మనము దీన్ని ఇంజనీరింగ్ మెకానిక్స్లో చదువుకొని ఉంటాం. చూడండి, విత్ రెఫరెన్స్ టు ఎక్స్ యాక్సిస్ ఏదైనా ఫోర్సు సమ్ యాంగిల్తో యాక్ట్ అయిందనుకోండి, పి అనే ఫోర్స్ యాక్ట్ అయిందనుకో, ఈ ఫోర్స్ని మనము వర్టికల్ డైరెక్షన్లో హారిజాంటల్ డైరెక్షన్లో రిజాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా. యాంగిల్ అనేది 30 degrees అనేది దీంతో ఉంది కాబట్టి, హారిజాంటల్ యాక్సిస్తో ఉంది కాబట్టి, అప్పుడు దీని హారిజాంటల్ ఫోర్సు పి కాస్ తీటా అవుతుంది. ఓకే, దీని వర్టికల్ ఫోర్స్ ఏమవుతుంది, పి సైన్ తీటా అవుతుంది. ఓకేనా. అదేవిధంగానే చూడండి, ఇప్పుడు మనకు వెయిట్ అనేది డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంది. దీన్ని కౌంటర్ బ్యాలెన్స్ చేయాలంటే వెయిట్ అదర్ ఫోర్స్ ఎలా యాక్ట్ అవ్వాలి, ఆపోజిట్ ఫోర్సు ఈ డైరెక్షన్లో యాక్ట్ అవ్వాలి. అర్థమైందా, ఈ డైరెక్షన్లో యాక్ట్ అవ్వాలి. అప్పుడు మాత్రమే ఈ ట్యూబ్లో వాటర్ అనేది ఈక్విలిబ్రియంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్ ఎలా యాక్ట్ అవ్వాలి, ఇలా యాక్ట్ అవ్వాలి, అంటే ఈ డైరెక్షన్లో యాక్ట్ అవ్వాలి. అప్పుడు ఈ కాంపోనెంట్ ఏమవుతుందన్న, వర్టికల్ కాంపోనెంట్ సిగ్మా కాస్ తీటా. ఎందుకంటే యాంగిల్ అనేది దీంతో ఉంది కాబట్టి, వర్టికల్తో ఉంది కాబట్టి, ఇక్కడ చూడండి యాంగిల్ అనేది హారిజాంటల్తో ఉంది కాబట్టి హారిజాంటల్ ఫోర్సు పీ కాస్ తీటా అయింది. కానీ ఇక్కడ యాంగిల్ అనేది వర్టికల్తో ఉంది కాబట్టి వర్టికల్ ఫోర్సు సిగ్మా కాస్ తీటా అవుతుంది. క్లియరా. ఇప్పుడు చూడండి అన్న, ఇప్పుడు ఈ మనం తీసుకున్న వాటర్ వెయిట్ను ఇవి ఈక్విలిబ్రియంలో ఉన్నాయి కాబట్టి అకార్డింగ్ టు కండిషన్ ఆఫ్ ఈక్విలిబ్రియం మనం ఈ ఫోర్స్ను ఈక్వేట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఈక్వేట్ ఎందుకు చేసుకోవచ్చు అంటే ఈ రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే మనకు వాటర్ అనేది ఈక్విలిబ్రియంలో ఉంటుంది, ఆ స్టేబుల్గా ఉంటుంది. కాబట్టి ఈ ఫోర్స్ను మనము ఈక్వేట్ చేసుకోవచ్చు. వెయిట్ నథింగ్ బట్ ఫోర్సే కదా, ఫోర్స్. ఇక్కడ చూడండి మీరు ఇంకోటి, ఈ సిగ్మా అనేది ఆర్ సర్ఫేస్ టెన్షన్ అనేది ఓన్లీ సర్కంఫరెన్స్ మీద మాత్రమే యాక్ట్ అవుతుంది. ఓకేనా. సర్ఫేస్ టెన్షన్ అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం,
ఆల్రెడీ మనము డిస్కస్ చేసుకున్నాం. సర్ఫేస్ టెన్షన్ అనేది ఆల్వేస్ సర్కంఫరెన్స్, అంటే ఈ అంచుల పైన మాత్రమే యాక్ట్ అవుతుంది నాన్న. ఓకేనా, దీన్ని ఏమంటారు? సర్ఫేస్ టెన్షన్ అంటాం. ఓకే, సారీ, సర్కంఫరెన్స్ అంటాం. సర్కంఫరెన్స్ మీద మాత్రమే యాక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, సర్కంఫరెన్స్ మీద మాత్రమే యాక్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి నాన్న, వెయిట్ నథింగ్ బట్ ఫోర్స్ అనుకున్నాం. ఓకేనా, ది వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ ఆఫ్ హైట్ h ఇన్ ద ట్యూబ్. ది వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ ఆఫ్ హైట్ h ఇన్ ద ట్యూబ్ అంటే ఆ వెయిట్ ఎంత ఉంటుందో కనుక్కుందాం. ఆ వెయిట్ కనుక్కోవడానికి మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా ఉంది. ఏంటి? స్పెసిఫిక్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై వాల్యూమ్. వెయిట్ బై వాల్యూమేనా స్పెసిఫిక్ వెయిట్ అంటే? స్పెసిఫిక్ వెయిట్ని దేంతో డినోట్ చేస్తారు? స్మాల్ డబ్ల్యూతో డినోట్ చేస్తారు. ఓకేనా, ఇప్పుడు స్మాల్ డబ్ల్యూలకి మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా, ఒక రిలేషన్ చెప్పినాం లాస్ట్ క్లాస్లో. డెన్సిటీకి స్పెసిఫిక్ వెయిట్కి ఒక రిలేషన్ చెప్పినాం. స్మాల్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ జీ. ఓకేనా, రో ఇంటూ జీ అంటే స్మాల్ డబ్ల్యూ అంటే వెయిట్ బై వాల్యూమ్. స్మాల్ డబ్ల్యూకు రో ఇన్ టర్మ్స్ ఆఫ్ రో అండ్ స్పెసిఫిక్ గ్రావిటీలో మనము ఒక రిలేషన్ చెప్పినాం. ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వేట్ చేసుకోవచ్చా? అప్పుడు ఏమవుతుంది? క్యాపిటల్ డబ్ల్యూ బై వి ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ జీ. నాకు కావాల్సింది ఏంటి? వెయిటే కదా, మనం కనుక్కునేది వెయిటే కదా. కాబట్టి వెయిట్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు రో జీ ఇంటూ వాల్యూమ్. ఓకే, వాల్యూమ్ అంటే ఏంది నాన్న? వాల్యూమ్ అంటే వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ హైటేనా? ఏరియా ఇంటూ హైట్, అప్పుడే కదా మనకు వాల్యూమ్ వచ్చేది. ఓకేనా, అదే మనము ఇక్కడ చేసాం. చూడండి, ఇదేనా? వెయిట్ ఈజ్ ఈక్వల్ టు రో జీ ఇంటూ వాల్యూమ్. ఓకే, ఇక్కడ చూడండి, ఇదే ఇక్కడ కూడా చూడండి. వాల్యూమ్ని ఏం రాసుకున్నాము? ఏరియా ఇంటూ హైట్. వాల్యూమ్ని ఏరియా ఇంటూ హైట్. ఇక్కడ చూడండి, ఏరియా ఇంటూ హైట్ ఇంటూ రోజీ. ఇదేనా ఇక్కడ ఉంది? రోజీ ఇంటూ వి. వి మీన్స్ ఏరియా ఇంటూ హైట్. ఓకేనా, ఏరియా అంటే ఏంది? ట్యూబ్ యొక్క ఏరియా. ఓకేనా, 5/4 d² ఇంటూ హైట్ ఇంటూ రో ఇంటూ జీ. దీన్ని వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ నేను ఈక్వేషన్ 1 అనుకున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, రో అంటే డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్. దీని వాల్యూ ఎంత నాన్న? 1000 kg/m³. ఓకే, డెన్సిటీ వాల్యూ, డెన్సిటీ ఆఫ్ వాటర్. ఓకే, ఇది వాటర్ వాల్యూ నాన్న. ఈ ఫార్ములాలో రో అంటే డెన్సిటీ ఆఫ్ వాటర్, మనం తీసుకునే వాటరే కాబట్టి వాటర్ వాల్యూ ఇచ్చినాను. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూడండి, మనము వెయిట్ అనేది కనుక్కున్నాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ వెయిట్ని కౌంటర్ బ్యాలెన్స్ చేసే ఫోర్స్ ఏది? సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్. ఓకేనా, ఈ సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్ని కనుక్కున్నాం. వెయిట్ కనుక్కున్నాము, ఇప్పుడు సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్ని కనుక్కున్నాం. చూడండి, ఈ సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్లో మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. మనము ఫోర్స్ అనేది యాంగిల్తో యాక్ట్ అవుతుంది కాబట్టి ఇది వర్టికల్గా అండ్ హారిజాంటల్గా రిజాల్వ్ అవుతుంది. కానీ మనకు ఈ వెయిట్ని కౌంటర్ బ్యాలెన్స్ చేసేది ఏది? వర్టికల్ కాంపోనెంట్ కాబట్టి మనము సిగ్మా కాస్ తీటా తీసుకుంటాం. ఓకేనా, సిగ్మా కాస్ తీటా. ఓకేనా, ఇది సర్కంఫరెన్స్ పైన మాత్రమే యాక్ట్ అవుతుంది కాబట్టి దీన్ని 5D సర్కంఫరెన్స్ లెంత్ ఎంత? π ఇంటూ డి. ఓకేనా, సర్కంఫరెన్స్ ఫార్ములా అది π ఇంటూ డి. ఇప్పుడు మనకు లిక్విడ్ యొక్క వెయిట్ వచ్చింది. దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాము. నెక్స్ట్ దాన్ని కౌంటర్ బ్యాలెన్స్ చేసేదాన్ని సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్, దాన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాం. రెండింటిని ఈక్వేట్ చేస్తే మనకు ఈ విధంగా ఫార్ములా వస్తుంది. π/4 d² ఇంటూ h ఇంటూ రో జీ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా πd ఇంటూ కాస్ తీటా. మనకు ఇదంతా ఫార్ములా ఎందుకు చేస్తున్నాము? ఎంత ట్యూబ్లో, స్మాల్ ట్యూబ్లో ఎంత హైట్ రైజ్ అయింది అనేది కనుక్కోవడానికి ఇదంతా మనము ఈక్వేషన్ డెరైవ్ చేస్తున్నాం. ఓకేనా, కాబట్టి
నా హెచ్ అనే దాన్ని ఇలానే పెట్టుకున్నాను. ఓకే, రిమైనింగ్ ఇవన్నీ కూడా డినామినేటర్లకు పంపించేసుకున్నాను. సిగ్మా ఇంటూ పై డి ఇంటూ కాస్ తీటా డివైడెడ్ బై π/4 d స్క్వేర్ ఇంటూ రో జీ. ఓకే, ఇక్కడ చూడండి, ఒక డి క్యాన్సిల్, రిమైనింగ్ డినామినేటర్లో ఒక డి ఉంటుంది. ఓకేనా, ఈ 4 అనేది పైకి వెళ్ళిపోతుంది. ఓకే, అప్పుడు 4 సిగ్మా కాస్ తీటా బై రో జీ డి, రో జీ డి. ఓకే, ఆర్ రోజీని ఏమని చెప్పినాము, డబ్ల్యూ, స్మాల్ డబ్ల్యూ. మనకు క్వశ్చన్లో ప్రాబ్లంలో డెన్సిటీ ఇస్తే ఈ ఫార్ములా వేసుకోండి, లేదంటే స్పెసిఫిక్ గ్రావిటీ ఇచ్చారనుకోండి డైరెక్ట్గా డబ్ల్యూడి అనైనా రాసుకోవచ్చు, మీ ఇష్టం, ఏ ఫార్ములా అయినానైనా. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ కాస్ తీటా అనేది అంటే మనకి ఈ ఎంత యాంగిల్, ఎంత లిక్విడ్ సర్ఫేస్కు గ్లాస్ సర్ఫేస్కు ఎంత యాంగిల్ ఉంది అనేది మనకు తెలియదు. ఓకేనా, కొన్నిసార్లు డైరెక్ట్ ప్రాబ్లంలో ఇస్తారు. జనరల్గా వాటర్కు గ్లాస్కు ఎంత ఉంటుందంటే 0 ఉంటుంది. ఓకే, 0 ఉంటుంది. అప్పుడు తీటా ప్లేస్లో 0 వేసుకోవచ్చు. కాస్ తీటా ప్లేస్లో 0 వేస్తే కాస్ 0 ఎంత నాన్న, 1. కాస్ 0 వాల్యూ 1, కాబట్టి ఇక్కడ 1 వస్తుంది. అప్పుడు నా ఫార్ములా ఏమవుతుంది, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4 సిగ్మా బై రో జీ డి. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, ఇది నాన్న క్యాపిలరీ రైజ్కి వచ్చే ఫార్ములా. అదేవిధంగానే క్యాపిలరీ ఫాల్కు ఏ ఫార్ములా వస్తుందో డిరైవ్ చేద్దాం. ఓకే, చూడండి, క్యాపిలరీ ఫాల్ అనేది ఏ సందర్భంలో జరుగుతుందంటే, మనము ఇంతకుముందు లిక్విడ్ ఏదనుకున్నాము, వాటర్ అనుకున్నాం. కానీ వాటర్ బదులు మెర్క్యూరీ తీసుకున్నామనుకో, మెర్క్యూరీలో మనము క్యాపిలరీ డిప్రెషన్ అనేదాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ కొహెసివ్ ఫోర్సెస్ అనేటివి ఎక్కువ ఉంటాయి. అంటే గ్లాస్కు మెర్క్యూరీ మాలిక్యూల్స్కి మధ్య ఉన్న ఫోర్స్ కన్నా మెర్క్యూరీ మాలిక్యూల్స్కి మధ్య ఉన్న అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇవేమవుతుంది, ఇక్కడ ఉన్న మాలిక్యూల్స్ అనేటివి అన్ని టైట్గా ఒకదాన్ని ఒకటి అట్రాక్ట్ చేస్తాయి. కాబట్టి ఈ లిక్విడ్ అనేది పైకి మూవ్ అవ్వదు. ఎందుకంటే అట్రాక్షన్ ఫోర్స్ ఎక్కువ కాబట్టి ఎప్పుడు కూడా అది ఈ మెర్క్యూరీ మాలిక్యూల్స్ అన్నీ కిందికి లాగుతూ ఉంటాయి. ఓకేనా, అందుకే మనకు క్యాపిలరీ డిప్రెషన్ అనేది వస్తుంది. ఓకేనా, ఎందుకు నాన్న, కొహెసివ్ ఫోర్సెస్ అనేటివి ఎక్కువ ఉంటాయి వెన్ కంపేర్ టు అదెసివ్ ఫోర్సెస్. ఓకే, ఇది చూడండి, ఇప్పుడు క్యాపిలరీ రైజ్కి ఒక ఫార్ములా అనేది డిరైవ్ చేసినాం. అదేవిధంగా క్యాపిలరీ ఫాల్కి కూడా ఒక ఫార్ములా అనేది డిరైవ్ చేయాలి. ఓకే, దానికోసం ఏం చేసినాము, ఇఫ్ ద గ్లాస్ ట్యూబ్ ఈస్ డిప్డ్ ఇన్ మెర్క్యూరీ, ది లెవెల్ ఆఫ్ మెర్క్యూరీ ఇన్ ద ట్యూబ్ విల్ బి లోవర్ దెన్ ద జనరల్ లెవెల్ ఆఫ్ ద అవుట్ సైడ్ లిక్విడ్. మనము ఒక బీకర్లో మెర్క్యూరీ తీసుకొని ఆ మెర్క్యూరీలో స్మాల్ ట్యూబ్ అనేది ఇన్సర్ట్ చేసినామనుకోండి, మనము జనరల్ లెవెల్తో కంపేర్ చేస్తే ఆ స్మాల్ ట్యూబ్లో మెర్క్యూరీ లెవెల్ అనేది తగ్గిపోవడాన్ని అబ్జర్వ్ చేస్తాము. దాన్ని ఏమంటామంటే క్యాపిలరీ డిప్రెషన్ అంటాము. క్యాపిలరీ డిప్రెషన్ అంటాము. ఓకేనా, ఆర్ క్యాపిలరీ ఫాల్ అంటాం. ఓకేనా, మనము దీనికి ఈక్వేషన్ డెరైవ్ చేయడానికి ఏమనుకున్నాం, ఫస్ట్ సేమ్ యాజ్ ఇంత ముందులాగానే ఎంత ఫాల్ అయితే జరుగుతుందో, ఎంత డిప్రెషన్ అయితే జరుగుతుందో, ఓకే, దాన్ని ఆ హైట్ని హెచ్ అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఈ సేమ్ దీని మీద ఇక్కడ కూడా చూడండి నాన్న, ఇక్కడ కూడా ఈ మెర్క్యూరీ లెవెల్, ఈ మెర్క్యూరీ అనేది ఎయిర్కి కాంటాక్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా మనకు సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఓకేనా, అది ఎంత యాంగిల్తో యాక్ట్ అవుతుందంటే తీటా అనే యాంగిల్తో యాక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ వరకు క్లియరా?
ఇప్పుడు చూడండి, సేమ్ ఇంతకుముందు లాగానే మనం ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి నాన్న, లెట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ డిప్రెషన్ ఇన్ ద ట్యూబ్. హెచ్ అంటే ఎంత హైట్ అనేది మెర్క్యూరీ అనేది డౌన్ అయిపోయింది అనే దాన్ని హెచ్తో తీసుకున్నాం. నెక్స్ట్ దెన్ ఇన్ ఈక్విలిబ్రియం 2 forces ఆర్ యాక్టింగ్ ఆన్ మెర్క్యూరీ ఇన్సైడ్ ద ట్యూబ్. ఇక్కడ 2 ఫోర్సెస్ అనేటివి యాక్ట్ అవుతున్నాయి. ఓకేనా. ఫస్ట్ వన్ ఈజ్ డ్యూ టు సర్ఫేస్ టెన్షన్ యాక్టింగ్ ఇన్ ద డౌన్వర్డ్ డైరెక్షన్ అండ్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి దీని మీద సర్ఫేస్ టెన్షన్ అనేది ఎలా యాక్ట్ అవుతుంది, డౌన్వర్డ్ డైరెక్షన్కి యాక్ట్ అవుతుంది. ఓకేనా. డౌన్వర్డ్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది కాబట్టి ఆ ఫోర్స్ ఎంత అంటే, ఆ ఫోర్స్ వచ్చి సిగ్మా ఇంటూ πd cos θ అనే ఫోర్సు యాక్ట్ అవుతుంది నాన్న. ఓకే, అర్థమైందా. నెక్స్ట్ సెకండ్ ఫోర్స్ ఏం యాక్ట్ అవుతుందంటే, సెకండ్ ఫోర్స్ ఈజ్ డ్యూ టు హైడ్రోస్టాటిక్ ఫోర్స్ యాక్టింగ్ అప్వార్డ్ and is equal to intensity of pressure at a depth h into area. అంటే ఇక్కడ ఈ మెర్క్యూరీ అనేది అన్ని డైరెక్షన్లో ఫోర్స్ అనేది ఎగ్జర్ట్ చేస్తుంది. ఓకేనా. ఆ ఫోర్స్ని ఏమంటామంటే హైడ్రోస్టాటిక్ ఫోర్స్ అంటాం. ఓకే, అది దేనికి ఈక్వల్ అవుతుందంటే ప్రెజర్ ఫోర్స్కి ఈక్వల్ అవుతుంది అన్న. ఓకే, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసినాము చూడండి. ప్రెజర్కి ఆల్రెడీ ఫార్ములా ఉంది, ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ρg ఇంటూ హెచ్. ఓకే, ప్రెజర్ ఇంటెన్సిటీ ఇంటూ ఏరియా. ప్రెజర్ ఫోర్స్ అంటే ఏంది, ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా కదా, మనం తీసుకునేది ఫోర్సే కాబట్టి ప్రెజర్ ఇంటెన్సిటీ ఇంటూ ఏరియా వేస్తున్నాం. ఓకేనా. చూడండి అప్పుడు ఏమవుతుంది, ప్రెజర్ ఇంటెన్సిటీ ఇంటూ ఏరియా దట్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ π/4d². ఆల్రెడీ మనకు P ఫార్ములా ఉంది ρg ఇంటూ హెచ్. P ప్లేస్లో ρg ఇంటూ హెచ్ వేసినాను ఇంటూ π/4d². దీన్ని ఏమనుకున్నాను, ఈక్వేషన్ 2 అనుకున్నాను. మనకు ఆల్రెడీ ఫస్ట్ సర్ఫేస్ టెన్షన్ ఫోర్స్ ఈక్వేషన్ 1 అనేది వచ్చేసింది. ఓకే, ఇది బేస్డ్ ఆన్ ఈక్విలిబ్రియం కండిషన్ మనం ఈ 2 ఫోర్సెస్ని ఈక్వేట్ చేసుకుందాం. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఇది ఇంటూ ఓకే సిగ్మా πd cos θ ఈజ్ ఈక్వల్ టు ρg హెచ్ ఇంటూ π/4d². మనకు కావాల్సిన హెచ్ కాబట్టి ఓకేనా, ఈ 4ని ఇటు సైడ్కి పంపించుకున్నాను. నెక్స్ట్ π గెట్ క్యాన్సిల్, d² గెట్ క్యాన్సిల్. d² అంటే d² ఇక్కడ ఒక d కాబట్టి d² ఒక d క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకో d ఉంటుంది. ఓకేనా, అప్పుడు 4 సిగ్మా కాస్ θ డివైడెడ్ బై ρg ఉంటుంది. ఓకేనా, సేమ్ యాజ్ ఇంతకుముందు ఫార్ములానే. ఇక్కడ చూడండి, ఇంతకుముందు కూడా మనకు క్యాపిలరీ రైజ్ కూడా ఒక ఫార్ములా వచ్చిందన్న, ఏది 4 సిగ్మా కాస్ θ బై ρg. ఇక్కడ క్యాపిలరీ ఫాల్కి కూడా అదే ఫార్ములా 4 సిగ్మా కాస్ θ బై ρg. ఇక్కడ క్యాపిలరీ ఫాల్లో మనం క్యాపిలరీ రైజ్లో అయితే యాంగిల్ ఎంత తీసుకున్నాము, 0 తీసుకున్నాం. కానీ ఇక్కడ క్యాపిలరీ ఫాల్ అనేది మెర్క్యూరీకి గ్లాస్ ట్యూబ్కి మధ్య కాబట్టి దాని యాంగిల్ వాల్యూ ఎంతంటే థీటా వాల్యూ జనరల్గా అక్యురేట్గా అంటే 128. థీటా ఈజ్ ఈక్వల్ టు 128 degrees. కానీ మనం రఫ్గా ఎంత తీసుకుంటామంటే 130 తీసుకుంటాం నాన్న. ఓకే, మీరు గుర్తుపెట్టుకోండి, కాంటాక్ట్ యాంగిల్ బిట్వీన్ మెర్క్యూరీ అండ్ గ్లాస్ ట్యూబ్ ఈస్ 130. ఇది ఒక్కొక్కసారి మనకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఇస్తారు, లేదంటే ఇవ్వకపోయినా కూడా మనం తీసేసుకోవచ్చు. డైరెక్ట్ థీటా వాల్యూ డిప్రెషన్లో ఎప్పుడు కూడా 130నే ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ క్యాపిలరీ ఫాల్. ఇది నాన్న టోటల్ క్యాపిలరీ కాన్సెప్ట్ మొత్తం ఇది.
ఓకే, ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నాన్న. ఓకే, నా క్లాస్ అనేది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరన్నా ఇంకా ఫ్లూయిడ్ మెకానిక్స్ చదవడంలో కష్టపడుతున్న వాళ్ళకు ఈ లెక్చర్ అనేటివి ఫార్వర్డ్ చేయండి నాన్న. ఓకే, థ్యాంక్ యూ.